శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 11 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12:28 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు జరగవు. పనుల్లో ఆటంకాలు వస్తాయి, ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం 12:28 తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మీకు వజ్రయోగం ఉన్న ఇబ్బందులే ఉండవు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు గురువుతో కలిసి వృషభ రాశిలో ఉన్నాడు. ఇది గజకేసరి యోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ గజకేసరి యోగం వల్ల 12 రాశుల వాళ్ళు సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి చాలా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కొత్త మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవ్వడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా కుజుడి బలం బాగుంది. అదేవిధంగా సోదరులతో ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే హోమాలు చేసుకోవటానికి, దానాలు నిర్వహించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయడానికి రోహిణీ నక్షత్రం మంచిది. దైవ దర్శనానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రోహిణీ నక్షత్రం చాలా మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే సెటిల్మెంట్లు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల వరకు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల తర్వాత మృగశిర నక్షత్రం వస్తుంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి మృగశిర అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధుమిత్రులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేసుకోవటం మంచిది. మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే మిత్రులకు కానీ, బంధువులకు కానీ ఏవైనా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల వల్ల మీకు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. దాదాపుగా బంధువులతో కానీ మిత్రులతో కానీ బాగా గొడవలు అయ్యే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు గొడవలు రాకుండా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు పరంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడుకోవాలి. అలాగే ధనపరంగా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పై అధికారుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా లాభం కలుగుతుంది, నష్టాలు అనేవి ఉండవు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మధుర పదార్థాలు ఆహారంగా స్వీకరించేటటువంటి యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గరుంచుకొని దుర్గానామం చదువుకుంటూ దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఆంజనేయ నామం చెప్పుకుంటూ ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఉంటుంది, అస్థిరత్వం తొలగిపోతుంది. వ్యాపార పరంగా కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారంలో నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అదే శని త్రయోదశి. కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలన్నా శని త్రయోదశి సందర్భంగా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 12 రాశుల వాళ్ళు 21 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది, మీ పనులు పూర్తవుతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుముల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. పాత ఇనుము వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి శనిహోర అనుకూలం. మీ దగ్గర ఎవరైనా పనివాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి శనిహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.